హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ స్టడీ సర్కిల్ టెట్ అండ్ డిఎస్సి 5th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 అధ్యాయం 3 మనం ధరించే దుస్తులు. చాప్టర్ 3 క్లాత్ వి వేర్. అభ్యాసన ఫలితాల గురించి చూద్దాము. విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు. బట్టలు తయారు చేసే వివిధ పద్ధతులను అర్థం చేసుకుంటారు. బట్టలలో రకాలను గుర్తిస్తారు. బట్టల అవసరాన్ని వివరిస్తారు. గాలి ధర్మాలను అవగాహన చేసుకుంటారు. ఈ 4 పాయింట్స్ అండి. బట్టలు తయారు చేసే విధానాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరుకు మనకు ప్రధానంగా మొక్కలు, జంతువుల నుండి లభిస్తాయి. వీటిని సహజ దారాలు అంటారు. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను కృత్రిమ దారాలు అంటారు. మొక్కల నుంచి, జంతువుల నుంచి ఉపయోగించే దారాలను సహజ దారాలను అంటారంట. అదే రసాయనాల నుంచి, యంత్రాల ద్వారా తయారు చేసేదాన్ని కృత్రిమ దారాలు అంటారు. సహజ దారాలు అంటే నూలు, జనపనార మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు. పట్టు మరియు ఉన్ని జంతువుల నుండి తయారయ్యే సహజ దారాలు. నూలు వస్త్రాలు నూలు దారాల నుండి తయారవుతాయి. నూలు మెత్తగా, తెల్లగా ఉంటుంది. పత్తి మొక్కల నుండి నూలు దారాలను సేకరిస్తారు. నూలు అలాగే జనపనార మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు. పట్టు మరియు ఉన్ని జంతువుల నుండి తయారయ్యే సహజ దారాలు. నూలు వస్త్రాలు నూలు దారాల నుండి తయారవుతాయి. నూలు మెత్తగా, చల్లగా ఉంటుంది. పత్తి మొక్కల నుండి నూలు దారాలను సేకరిస్తారు. కాయ నుంచి అలాగే బట్ట వరకు ప్రాసెస్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, పత్తికాయ, ఉండ చుట్టడం, నేత నేయడం, నూలు వస్త్రాలు. ఓకేనండి. పత్తి నుండి నూలు వస్త్రాలు. పత్తి మొక్కల కాయ నుండి ముడి దారాలు తీస్తారు. వీటిని చక్రాలపై వడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారు. ఈ దారాపు కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని నూలు వస్త్రాలు అంటారు. నూలు వస్త్రాలు చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నూలు వస్త్రాలు మన వాతావరణానికి అనుకూలమైనవి. మీకు తెలుసా, జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు. అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు. పట్టు మృదువైనది, అందమైనది. పట్టు పురుగుల నుండి తీస్తారు. పట్టు పురుగు యొక్క గొంగళి పురుగు మలబెరి ఆకులు తింటూ కకున్గా మారుతుంది. నాణ్యమైన పట్టు తయారు చేయడానికి కకున్ నుండి పట్టు దారాలు తీస్తారు. వాటి నుండి పట్టు వస్త్రాలు చేస్తారు. ప్రాసెస్ అర్థమైంది కదండి. ఫస్ట్ పట్టు పురుగు. ఈ పట్టు పురుగు కాస్త కకున్గా మారుతుంది. కకున్ పురుగుల్ని ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత అందులోంచి దారం తీస్తారు. దారాన్ని నేస్తారు. తర్వాత చీరల్ని తయారు చేస్తారు. మీకు తెలుసా, పట్టు వస్త్రాలు మృదువుగా, అందంగా ఉంటాయి. పట్టు దారపు కండెలను తయారు చేసే క్రమంలో కకున్లో ఉడికిస్తారు. వేడికి కకున్ లోపల ఉన్న గొంగళి పురుగులు చనిపోతాయి. అప్పుడు వాటి నుండి పట్టు దారాలు సంగ్రహిస్తారు. ఒకవేళ కకున్ లోపల గొంగళి పురుగు చనిపోకపోతే అది పట్టు పురుగుగా మారి బయటకు వచ్చి పట్టు దారాలను పాడు చేస్తుంది. అందుకే గొంగళి పురుగుల్ని చంపడానికి కకున్లను ఉడికిస్తారు. ఎన్ని గొంగళి పురుగులు చనిపోతే మనకు అందమైన పట్టు లభిస్తుందో ఊహించండి. ఓకేనా. గొర్రె బొచ్చును కత్తిరించి ఉన్ని దారాలుగా ఉడికిస్తారు. ఈ ఉన్ని దారపు కండెల నుండి ఉన్ని వస్త్రాలను నేస్తారు. స్వెటర్లు, రగ్లు ఉన్నితోనే తయారు చేస్తారు. శీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరిస్తాం. అవి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. గొర్రె తర్వాత షీరింగ్, దానిపై నుండే బొచ్చును తీస్తారు. నెక్స్ట్ ఉండ చుట్టడం, తర్వాత స్వెటర్. కృత్రిమ దారాలు. కృత్రిమ దారాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం వేసుకున్న బట్టలన్నీ ఆల్మోస్ట్ అన్నీ కృత్రిమ దారాలేనండి. ఎందుకంటే నేతని వేయించుకునే బట్టలు ఏమి ఇప్పుడు ఎవరు ఎక్కువ వాడట్లేదు. అన్ని యంత్రాల ద్వారా తయారు చేసే వస్త్రాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనం అన్నీ వేసుకునే ఏంటంటే కృత్రిమ దారాలు. పాలిస్టర్, టెర్లిను, రేయాను, నైలాను మొదలగు బట్టలను పరిశ్రమలో రసాయనాల ద్వారా తయారు చేస్తారు. వీటిని సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అంటారు. ఇవి ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. నెక్స్ట్ గొడుగు. రైన్ కోటు గడుగులు, రైన్ కోట్లు ఇవి జల నిరోధిత గుట్టతో తయారు చేస్తారు. మన దుస్తులు మన సంస్కృతి. దుస్తులు మన శరీరాన్ని కాపాడటమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. అంతే కదండి. ఏ బట్టలు అయితే వేసుకుంటామో అందులోనే మన సంస్కృతి దాగుంది అంటారు పెద్దలు. మనం మన రాష్ట్రంలో ధరించే దుస్తులు మిగతా రాష్ట్ర వాళ్ళు ధరించే దుస్తుల కన్నా భిన్నంగా ఉంటాయి. కేరళలో మగవాళ్ళు లుంగీలు ధరిస్తే తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి ధరిస్తారు. రాజస్థాన్లో మగాళ్ళు కుర్తా ధరిస్తారు. ఆంధ్రప్రదేశ్ సహా
చాలా రాష్ట్రాలలో ఆడవాళ్ళు చీర, జాకెట్టు, పంజాబీ డ్రెస్సు, లెహంగా వంటివి ధరిస్తారు. చీర కట్టుకునే విధానంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. నెక్స్ట్, ప్రజలు వాడే దుస్తులు సౌకర్యం, వాతావరణంపై ఆధారపడి వేరువేరుగా ఉంటాయి. చలి ప్రదేశాలలో నివసించే ప్రజలు ఉన్నితో తయారైన వెచ్చని వస్త్రాలు వాడతారు. వేడిమి గల ప్రదేశాలలో నూలు వస్త్రాలు వాడతారు. మనల్ని ఎండ, వాన, చలి నుండి రక్షించడానికి మనకు దుస్తులు అవసరం. అవి చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దుస్తులు క్రిములు, కీటకాలు, తుమ్ము, కాలుష్యం బారి నుండి మనల్ని కాపాడతాయి. మనల్ని అందంగా కనబడేలా కూడా చేస్తాయి. బట్టలను సరిగ్గా ఉతకకుండా ధరిస్తే చర్మ రోగాలతో బాధపడే అవకాశం ఉంది. ఉతికి ఎండలో ఆరబెట్టాలి. రంగు దుస్తులను నీడలో ఆరవేయాలి. చుట్టూ ఉన్న గాలి, మన చుట్టూ గాలి వ్యాపించి ఉంది. గాలిని మనం చూడలేం, కానీ అనుభూతి మాత్రమే చెందగలం. వీచే గాలిని పవనం అంటారు. పవనాలు 2 రకాలు చూద్దాం. పవనానికి దాని ఉపయోగాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అని, బలమైన గాలిని గేల్ అని అంటారు. మీకు తెలుసా, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పవన విద్యుత్ అంటారు. కొన్ని ప్రాంతాలలో గాలి మరల ద్వారా బావులలో నీటిని తోడి పంట పొలాలకు పండిస్తారు. అసలు ఇది పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పంట పొలాల్లో ఎందుకు కడతారో మీకు తెలిస్తే కనుక, అంటే ఇదొక వన్ ఆఫ్ ద రీజన్. అలానే ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటో మీకు తెలిస్తే కనుక నా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్, గాలి గురించి చూడండి. గాలి ఒత్తిడిని కలుగు చేస్తుంది. గాలి వాసనలను మోసుకెళ్తుంది. గాలి శ్వాస తీసుకోవడానికి, గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలికి బరువు ఉన్నది. గాలి శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది. సో వీటిలో ఏదైనా అడగచ్చు. గాలికి సరైన నిర్వచనం అంటే మనం ఆన్సర్ చెప్పేలా ఉండాలి. సో ఇవి 6 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే కనుక ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి మీ నోట్బుక్లో రాసేసుకోండి. నెక్స్ట్, గాలి ఒత్తిడి కారణంగానే పువ్వుల పరిమాణాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. గాలి ఒత్తిడి కారణంగానే మనం గొట్టాలతో పండ్ల రసాలను తాగగలుగుతున్నాం. పువ్వుల స్మెల్ ఎక్కడో పువ్వులు పోస్తే ఎక్కడో ఉన్న వాళ్ళు మనకు వస్తుంది. అది ఎందువల్ల అంటే గాలి వల్ల. ఓకేనా? మనం ధరించే దుస్తులు 3rd లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 4th లెసన్ని వీడియో కింద చేస్తాను.